హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్. నేను మీ ఆచార్య వినోద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే రాత్రి రూపాలో మేము స్టే చేసినాం. ఇక్కడ క్యాంప్ టెంట్ వేసుకొని తర్వాత క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ ఇక్కడనే ఇక్కడ కొండల మధ్య చలితో వణికి పడుకున్నాం రాత్రి. అయితే మీ ఆచార్య వినోద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి రూపా నుండి తవాంగ్కి నుండి ఒక 190 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం అయితే పొద్దున్న క్యాంప్ టెంట్ అంతా తీసేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ కోసం ఆగి ఫస్ట్ గోప్రోలో ఛార్జింగ్ పెట్టుకోవాలి. గోప్రోలో ఛార్జింగ్ లేదు. నైట్ వచ్చేసరికి కూడా బండికే పెట్టిన ఛార్జింగ్, గోప్రో ఛార్జింగ్. దానివల్ల కొద్దిగానే ఎక్కింది, ఒక 10% ఉంది అంతే. మనం టీ కోసం ఆగినప్పుడు మాత్రమే ఏదైనా పెట్టుకోగలుగుతాం. ఎందుకంటే రాత్రి రూమ్ తీసుకోలేం కాబట్టి గోప్రో ఛార్జింగ్ లేకుంటుంది. ఎందుకంటే ఛార్జింగ్ ఆప్షన్ ఉండదు కాబట్టి బయట పెట్టుకోవడానికి బండికి పెట్టినా, అందుకనే 10% ఎక్కింది అంతే. పెద్ద పొగలు వస్తున్నాడు ఎందుకు ఒకసారి చూద్దాం. ఈ కెమెరాలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది. మంచి టిఫిన్ తినాలంటే ఇప్పుడు మనకు మంచి హోటల్ కావాలి. మంచి హోటల్ కావాలంటే మనకు మంచి ఒక టౌన్ కావాలి. టౌన్ కావాలంటే ఇప్పుడు మనం ఒక 25 కిలోమీటర్లు కావాలి. అంతలోపు గోప్రో ఛార్జింగ్ ఫటర్ స్వాహా. బాయ్, గోప్రో ఛార్జింగ్ అయిపోతుంది. మరి కొద్ది క్షణాల్లో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంతలోపు ఇప్పుడు ఇందాక ఇదే హోటల్లో మేము టిఫిన్ చేసింది. ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో. ఇందాక ప్రతి విషయంలో ఛార్జింగ్ అయిపోయిందని చెప్తున్నా. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా నేను. రైట్, ఇక్కడ నుండి మనకు 177 కిలోమీటర్స్ తవాంగ్. ముందే వెళ్ళిపోయింది. 1/2 అవర్ అవుతుంది అన్న వెళ్ళిపోయి. నేనే నిదానంగా మళ్ళీ వెళ్ళిపోతున్నా. గంటకో బ్రేక్ ఖచ్చితంగా తీసుకుంటాయి. ఇప్పుడు మంచి వ్యూస్ మిస్ అవుతున్నాం. ఇలా ఒకవేళ తవాంగ్లో స్నోఫాల్ లేదంటే ఖచ్చితంగా 2-3 రోజులు నేను వెయిట్ చేస్తాను స్నోఫాల్ కోసం. స్నోఫాల్ అయినంత వరకు మళ్ళీ నేను తిరిగి రాంతాండ్రకి రోజు. పొద్దున మేము వచ్చేటప్పుడు ఎవరు లేరు. ఇప్పుడైతే కార్లు బాగా వస్తున్నాయి. ఇక్కడ సైడు మనకు హిమాచల్, మనాలి, ఉత్తరాఖండ్, తర్వాత లదాఖ్, ఇవన్నీ హిల్ స్టేషన్స్ అన్నట్టు. అక్కడికి వెళ్ళి అంత పబ్లిక్ అంటే ఈ రైడర్స్ ఎక్కువ, బైకర్స్ ఎక్కువ అక్కడికి వెళ్ళి అంత అక్కడ 90% వెళ్ళింది అనుకో 100%లో. ఇక్కడ మాత్రం ఒక 20%, 15% వస్తారు. మీరు గమనించవచ్చు. మీరు యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ తెలుగు మోటో బ్లాగ్స్ అని కొడితే దాదాపు మన తెలుగు ఛానల్లో ఉన్నటువంటి మోటో బ్లాగర్స్ ఒక 4-5 మంది అంతవరకే వచ్చింటారు. మిగతా వాళ్ళు కొంతమంది కార్లు కూడా వచ్చారు. మన తెలుగులో అసలు ఇక్కడ సైడ్ ఎక్స్ప్లోర్ చేసిందే లేదు. ఇక్కడ నార్త్ ఈస్ట్ మొత్తం కంప్లీట్గా ఏ వచ్చినా కూడా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ 2 ఒకటే ఎక్స్ప్లోర్ చేసింది ఉంది. నేను బాగా సర్చ్ చేసి చూసిన, తెలుగు వాళ్ళది ఎక్కువ లేదు. ఇక్కడ రావడానికి కొంచెం అంత మొగ్గు చూపారు. కానీ ఇక్కడ లదాఖ్ వెళ్ళినా, ఉత్తరాఖండ్ వెళ్ళినా, మనాలి వెళ్ళినా, ఇవన్నీ కూడా వెళ్ళినా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా. ఇక్కడ ఇంత ఎండ కొడుతుంది కదా, ఈ ఎండలో కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులన్నీ. ఇక్కడ నుండి వ్యూ బాగుంది చాలా. అప్పుడప్పుడు ఇట్లాంటి వ్యూలలో ఫోటోలు తీసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. నిన్న క్యాంపింగ్ చేసుకున్నాం కదా, మన ఫోన్లో చూపించేది అయితే 5 degrees చూపిస్తుంది. -5 ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం. మాకు అంత మొత్తం అంత ఫ్రీజింగ్ అవుతుంది మొత్తం లోపల క్యాంప్లో కూడా. పొద్దున్నుండి ఒక్క రైడర్ కూడా కనిపించలే మాకు ఇక్కడైతే. ఇక్కడ రావడం బైకర్స్ చాలా తక్కువ అని చెప్పినాం కదా. దాదాపు ఒక 3-4 గంటల నుండి ఇదే రోడ్లో మేము పోతున్నాం పొద్దున్నుండి. అయితే
ఇంతవరకు ఒక్కరు అంటే ఒక్కరు కూడా రాలే, మేమిద్దరం తప్ప. రోడ్ల పక్కన కొన్ని బోర్డులు పెట్టారు, వాటి కొటేషన్స్ తప్ప. స్పీడ్ ఈజ్ ఏ నైఫ్ దట్ కట్స్ లైఫ్ కొటేషన్స్ పెట్టారు తప్ప రైడింగ్ సంబంధించింది అయితే చాలా హైలైట్ ఉన్నాయి అవి. ఆఫ్టర్ విస్కీ డోంట్ రిస్కీ. రోడ్ మీదనే బాటిల్ వేసిపోతున్నాడు హోలేగాడు. వెల్కమ్ టు దిరాంగ్. ఒక ఫోటో దిగుదాం. ఇక్కడ ఎవరు ఉన్నారు ఆ ఫోటో దించడానికి? మంచు కొండలు కరిగినాయి మొత్తం, ఇక్కడ కరిగిస్తూ ఉంటాయి. ఆ వాటర్ ఇంతసేపు మాకు ఏడా కనిపించలేవు, ఇప్పుడు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా మంచు కొండల్లోకి దగ్గరకు వచ్చేసినాము. పొద్దున్న 9 గంటల నుండి ఇప్పటి వరకు కేవలం 2 బైకులు మాత్రమే కనిపించినాయి నాకు. అది కూడా తమిళనాడు వాళ్ళవి 2 హిమాలయాలతోనే వాళ్ళు వచ్చాడు తింటా ఉన్నారు. ఈ విలేజ్ల పేర్లు చదువుతూ ఉంటే నాకైతే పడి నవ్వలేనంత నవ్వుతున్నా అబ్బా. న్యూమాదున్, ఈ ఊరి పేరు వచ్చేసి న్యూమాదున్. ఏమరా దూన్ హాంగ్ హింగ్ అన్ని ఇవే పేర్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం. చైనా బార్డర్ ఇదంతా. వీళ్ళు బ్రతికేది కూడా ఓన్లీ కేవలం ఇగో ఇట్లాంటి రోడ్ల పనుల వల్ల, లేదంటే టూరిస్టర్ల వల్లనే. ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది కాబట్టి వస్తున్నారు. ఒకవేళ నార్మల్ డేస్లో నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు. రెవెన్యూ అనేది వీళ్ళకు చాలా తక్కువ. నేను ఫస్ట్ ఉత్తరాఖండ్ రైడ్ వేసిన 2020లో. అప్పుడు బద్రీనాథ్ వెళ్ళినప్పుడు మొత్తం బీఆర్ఓ రోడ్స్ అని రాశారు. అది బ్రో అనుకుంటా ఫస్ట్ టైం. అంటే నాకు తెలియదు కదా అప్పుడు ఈ బార్డర్ రోడ్స్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా కొటేషన్స్ రాసే దగ్గర ఎట్లా పెట్టారు అంటే 2 విధాలుగా వచ్చేటట్టుగా. బీఆర్ఓ బ్రో డ్రైవ్ డోంట్ ఫ్లై అన్నట్టుగా పెట్టారు. అంటే బ్రో అని చెప్తా ఉన్నాడు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని చెప్తా ఉన్నారు. 2 విధాలుగా చెప్తా ఉన్నారు, 2 విధాలుగా వాడుతున్నాడు బ్రోని. దాదాపు 15-20 నిమిషాల నుండి పైకి ఎక్కడమే తప్ప దిగడం ఏం లేదు. ఇప్పటి నుండి మొత్తం హైట్లోనే వెళ్తాం. పైకి వెళ్ళే కొద్దికి బాగా దమ్మొస్తుంది అనుకో. హిల్ టాప్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది ఎక్కడ రమ్మసం. ఇగో ఏంటంటే ఇటు సైడ్ ఎండ కొడితేనేమో ఇటు సైడ్ నీడ ఉంది, ఇది చల్లగా అయిపోతుంది ఇటు సైడ్ మొత్తం. ఈ తోడంతా ఇదే ఎండకు నార్మల్గా ఉంటుంది. మళ్ళీ ఇటు మళ్ళీనప్పుడు మళ్ళీ ఇది గరం అవుతుంది, మళ్ళీ చల్లగా అవుతుంది. గరం అంటే గరం ఏమయ్యట్లే కానీ నార్మల్గా ఉంటుంది ఈ ఎండకి. మొత్తం హిల్ టాప్లోకి వచ్చేసినాం ఇప్పుడు. దానికి మనకి 2 సేమ్ ఉన్నాయి హైట్లో. బండి బాగా గరం అయిపోతుంది హిల్ టాప్లో. వెయిట్ మొయ్యలేక బూమని సౌండ్ వచ్చుకుంటా వేడిగా ఇస్తుంది గాలంతా. ఇదంతా అప్పటి నుండి మస్తు ధూపు అవుతుంది కానీ బండి ఆపి రాగలేకపోతున్నాం వాటర్. ఇందాక టిఫిన్ చేసిన దగ్గర గరం నీళ్ళు మొత్తం ఆ మిల్టన్ బాటిల్లో తీసుకున్నా, అవే తాగాలి ఇప్పుడు. ఇక్కడ నుండి సేలాపాస్ వచ్చి ఒక 20 నుండి 25 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అక్కడనే లంచ్ చేయాలి. ఒకవేళ ఆకలి అవుతుంది బాగా అని చెప్పేసి, ఒకవేళ మంచి వ్యూ పాయింట్ ఇంకెక్కడన్నా ఉంటే అక్కడ ఆపి తింటా. రైట్. వా 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 వాట్ ఏ వ్యూ రే మమ్మా. ఇదంతా మొత్తం ఆర్బీ బేస్ ఏరియా ఉంది. గో స్లో. ఓకే. అరే నాకు వింటర్ సీజన్లో కూడా మంచిగా అనిపిస్తలేదు కదా ఆయన. ఎంత దగ్గర సేలా టాప్కి వచ్చిన. ఇదంతా కూడా ఆర్మీ బేస్ క్యాంపే మొత్తం. ఇక్కడ సేలా వారియర్స్ డిఫెండింగ్ ద నేషన్. ఐ లవ్ బైసాఖి. ఈ విలేజ్ వచ్చేసి బైసాఖి విలేజ్. సేలా ఇంకా ఇక్కడ నుండి 18 కిలోమీటర్లు. నా వల్ల కావట్లేదబ్బా, చేతులంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి, ఆకలి అవుతుంది, ధూపు అవుతుంది. చిన్నగా ఒక హోటల్ కనిపించింది ఇక్కడ మంచి వ్యూ పాయింట్ తోటి. ఫోటోలు అయితే దిగడానికి ఏం లేదు ఇక్కడ. మంచి ఏదైనా తిందాం. మ్యాగీ తప్ప ఇక్కడ ఏముండవు. మోమోస్ అంటారు. నేను ఇంకా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి మోమోస్ తినడానికి. టీ 10 రూపీస్, కాఫీ 20 రూపీస్, బ్రెడ్, పకోరానా? వాట్ ఈస్ పకోరా? ఈ మ్యాగీలు తినే బతకాలి ఈరోజు ఇంకా మనము.
ఈ 4-5 రోజులు. సార్ ఎక్ మిర్చి పకోడా ఎక్ బ్రెడ్. ఎవరు అనుకున్న వీళ్ళంతా ఇండియన్ ఆర్మీ ఉన్నారు. ఒక 2 బ్రెడ్లు ఒక బజ్జీ తీసుకున్నా. ఒక్క బజ్జీకి 20 రూపాయలు. రైట్ ఇట్లా పెట్టుకొని తిందా. వాట్ ఏ వ్యూ, వాట్ ఏ బ్రెడ్, వాట్ ఏ మిర్చి, వాట్ ఏ ఫుడ్. లైఫ్లో ఎంజాయ్ చేయాలి మామ. ఎప్పుడు కాకిలాక కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే దర్జాగుండాలోయ్. ఓయ్ సత్తే ఏ గోళ లేదు, సత్తే ఏ గొడవ లేదు, పుట్టే ప్రతివోడు సత్తాడోయ్. ఓయ్ కోటి మందిలో పోటీగాడిగా నువ్వే బ్రతకాలోయ్. ఇక నేను చెప్పేదేముంది, చెయ్యండి, తిరగండి, వీలైతే ఒంటరిగా ట్రావెల్ చేయండి. ఇప్పుడే సలాగైపోయినాయి మొత్తం, అందులో పెట్టించున్నాను. ఏం అడ్డు రాదు కదా రోడ్డుకి అయితే, రాదు మంచిగా. అసలు ఈ జనవరిలో ఇదంతా కూడా మంచుతో కప్పి ఉండాలి. కానీ ఎందుకు ఈసారి ఈ సేలా పాస్లో అసలు సేలా టాప్లో అసలు మంచే లేదు అసలు. వై వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుంది? సేలా పరేడ్ బ్రో అసిస్టెంట్ సెంటర్, ఇదిగో సేలా టాప్. బైకర్స్ ఇప్పుడు కనిపిస్తుర్రు అబ్బా ఎంతసేపటి నుండి. వచ్చేసినాం సేలా టాప్. వెల్కమ్ టు తవాంగ్. డామినర్ హిమాలయన్ 450, క్లాసిక్ 350. ఎక్కడ నుండి వచ్చారు వీళ్ళంతా. ఇదే సేలా టాప్. ఇదంతా కూడా మొత్తం మంచుతానికి కప్పుండాలా. అసలు ఇంత కూడా స్నో లేదంటే అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈడ ఎక్స్పెక్ట్ ఎట్లా చేసిన అంటే నేను అసలు మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఈడ ఐస్తో ఆడుకోవచ్చు అనుకున్నా. ఇదంతా షట్ వచ్చిన తర్వాత ఫొటోస్ దిగాలి. రైట్ 2-3 ఫొటోస్ దిగి ప్రత్యేకత ఏందో అని అడుక్కొని సార్ వాళ్ళకి వెళ్దాం. ఉడుకుతున్నాయి చేతులు. ఎండ ఉన్నా ఏందయ్యా ఇది, అస్సలు తట్టుకోలేకపోతున్నా. కనుచూపు మేరలో నీకు ఒక్క చెట్టు కూడా కనిపించదు. కానీ ఇక గాలి మాత్రం బీభత్సమైన గాలి ఉంటుంది ఇక్కడ. చచ్చిపోవాలి గాలికి. అస్సలు ఒక్క 5 నిమిషాలు కూడా ఇట్లా గ్లౌజులు లేని ఉండలేకపోతున్నా. ఆవిడ బొమ్మిడిల్లా అంటే కిందకే ఉంది బొమ్మిడిల్లా. ప్రజెంట్ ఇప్పుడు మనం తవాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఇటు వెళ్ళాలి. బ్యాక్ సైడ్ నుండి ఒక్కసారి వ్యూ చూసుకుందాం. సేలా టాప్ ఇది సముద్ర మట్టానికి వచ్చేసి 13,700 ఫీట్లు. వెల్కమ్ టు వెస్ట్ కామెంగ్. ఇది ఏమో లేకుంది ఇడ, ఫ్రీజ్ ఐస్ అయిపోయింది మొత్తం వాటర్ అంతా. ఎందుకు అసలు నేను ఈ ప్లేస్ని మొత్తం బాగా ఎక్స్పెక్ట్ చేసిన స్నోకి. ఇదంతా ఫ్రీజింగే, నీళ్ళంతా అంతా వండున్నాయి, అదంతా ఫ్రీజింగ్ అయిపోయింది, గడ్డ కట్టుకుపోయింది ఇదంతా. सर लेक का नाम शीला लेक. ओके ओके तवांग पर स्नो नहीं मिलेगा इधर. हाँ सर
बड़ा है ना लेक? अगर आप वहीं से किधर इतना इधर से कितना दूर रहता? ओके ओके सर, थैंक यू। बाउंड्री लगी हुई है ना जो, हाँ अगर आप नीचे नहीं उतरना, आगे सब समय नहीं है, थैंक यू थैंक यू। क्योंकि यहाँ से 100-150 मीटर नीचे जाना पड़ता है उतर कर, ओके तो सांस फूल जाती है फिर ऊपर आने। ఓకే సార్, థ్యాంక్ యూ। ఇంకో లేక్ పెద్దగా ఉందంట, అది కూడా మొత్తం ఫ్రీజింగ్ అయిపోయింది. ఒక 100 నుండి 150 మీటర్లు కిందికి దిగి ఫొటోస్ దిగుకోవచ్చు అని అంటున్నాడు. అదేంటో ముందర చూద్దాం. ఐ లవ్ సేలా ఎస్ పోయింది, ఎలా ఉంది? వావ్ 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 వావ్. కిందికి పోయి రావాలంటే ఏం లే, ఇంకా మొత్తం గడ్డ కట్టుకుపోతాం, దమ్ము వస్తుంది. మెయిన్ పోయడానికి బాగానే పోతాం, ఎక్కడానికి ఎంత ఆయాసపడతారు అన్నారు వాళ్ళు. బండి పోతే మొత్తం బండి తీసుకుపోయేటోని. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మొత్తం ఫ్రీజింగ్ కట్టుకుపోయింది. మొత్తం ఆట ఆడొద్దామా, వద్దులే. లేక్ కా నామ్ షేలా లేక్. వాళ్ళు చూస్తున్నావా, కిందకు పోతామా? ఫ్రోజన్ ఉందా? మొత్తం అగో ఫ్రీజ్ ఉంది అగో, కానీ రావడానికి మాత్రం చెంపు అయిపోతాం మనకి. ఇక మనం ఫ్రీజ్ అయిపోతాం, హార్ట్ అటాక్ వస్తుంది. స్నో 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 స్నో, అందుకని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అన్నట్టు దేనిపైన కూడా. అన్న కిందికి పోయి పైకి ఎక్కిండు, ఏం సోంచలేక ఇట్లా కూర్చొని దమ్ము తీస్తా ఉన్నాడు. హైదరాబాద్ సే हाँ ब्लॉगर ब्लॉगर। आप किधर से? हाँ कोकराझार की, असम का। असम, ओके ओके। आप भी पहले आए ना इधर? ओके, अभी इधर तवांग जाएंगे। तवांग जाएंगे, मैं भी तवांग जाएंगे। इधर एक्चुअली इधर ना हाँ रहने के लिए रेंट वगैरह नहीं मिलता है, सीधा जाना पड़ेगा तवांग में, वहीं पर मिलता है। तवांग में स्टे के लिए कह रही हो क्या? हाँ स्टे ना, स्टे तवांग में है हमारा। आप लोग भी नहीं है यहाँ? अभी भी आए थे? हाँ अभी आ जाएगा। हाँ ఏదన్నా చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఎంతసేపు అక్కడ ఫోటోలు తీస్తుంటే మొత్తానికంటే మొత్తం చేతులు ఎంత ఫ్రీజింగ్ అయిపోయినాయి. బాగా వచ్చి ఆపింటే అయిపోయింది, ఏమైనా దగ్గరనే అనిపిస్తుండే. మంచిగా బరఫ్ ఐస్ మీద నీళ్ళని మొత్తం ఐస్ గడ్డ పట్టుకోపోయినాయి, ఐస్ అయిపోయినాయి వాటర్ అన్ని. ఇటు పోయేది అసలు యాక్చువల్గా అయితే. ఇంకో పెద్ద టాస్క్ ఉంది మనకి. తవాంగ్ వరకు ఏం హోమ్ స్టేలు అసలు ఏం లేవు. ఇక్కడ నుండి తవాంగ్ వచ్చేసి 70 కిలోమీటర్లు ఉంది, దాదాపు 3 గంటలు పడుతుంది ఈ ఊర్లో ఖచ్చితంగా. ఇంకోటి ఆ 70 కిలోమీటర్లు ఈ బండి నాకు పెట్రోల్ పోతుందో పోదో అది కూడా తెలియదు. ఒకవేళ ఆగిపోయింది అనుకో, నైట్ బిస్కెట్ నేను కూడా ఐస్ అవ్వాలి. ఒళ్ళంతా ఎట్లయితుంది తెలుసా, షెడ్ టాప్కి వచ్చినాం కాబట్టి హైలో వచ్చినందుకు మొత్తం ఒళ్ళంతా ఇట్లా ప్రెజర్ చేసినట్టు అవుతుంది. మొత్తం ప్రెస్ చేస్తే ఎట్లయితుంది మొత్తము అట్లయితుంది. ఒళ్ళంతా నెత్తి చేతులు కాళ్ళు మొత్తం కూడా ప్రెస్ చేసినట్టు అవుతుంది మొత్తం. ఈ నార్మల్ డేస్లో రావడం అదొక ఎత్తు, ఇప్పుడు వింటర్లో రావడం అదొక ఎత్తు. ఫోటో దగ్గర కదా చాలా మంది ఉన్నారు. ఒక చేతులకు వచ్చి పని చేయాలి, ఎందుకో సెన్సిటివ్ అయిపోయిన చేతులు. అప్పుడు సైజ్ కనిపిస్తుందా, ఆడుకోవాలి ఉంది, కానీ ఇప్పుడు అంత టైం లేదు మనకి. చీకటిలో ప్రయాణం చాలా ప్రమాదకరం ఈ కొండలలో, అది కూడా తవాంగ్ వెళ్ళేటప్పుడు కూడా. రైట్, మొత్తం మనకి మొత్తానికి ఐస్ అయితే దొరికింది కొంచెం. వన్ అయితే అక్కడ పెట్టిన ఐస్. ఏంది ఇది 37% ఉంటే ఆటోమేటిక్ పవర్ ఆఫ్ అయిపోతుంది. బహుత్ రోడ్ సైడ్ మొత్తం ఉన్న బ్లాక్ ఐస్, రోడ్ సైడ్ మొత్తం ఐసే ఉంది. కాకపోతే ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేసిన నేను. ఇది అమ్మా
మొత్తానికైతే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్కి వచ్చినాం. కాకపోతే సిగ్నల్స్ అందుతలేవు అండ్ ఇది కూడా గోప్రో సతాయిస్తుంది. ఎంత వెతికినా హోటల్ అయితే దొరుకుతలేదు. ఇది మళ్ళీ స్విచ్ ఆఫ్ అవుతుంది ఏం మాట్లాడినా కూడా. మళ్ళీ రైట్, మొత్తానికైతే రూమ్ దొరికింది. ఇప్పుడే రూమ్లోకి వచ్చేసినాం. మాకైతే బంక్ బెడ్ దొరికింది. అన్న పైన ఉన్నాడు, నేను కింద ఉన్నా. జియో నెట్వర్క్ అయితే రావట్లేదు. లాంగ్లో ఉన్నన్ని రోజులు అయితే ఖచ్చితంగా నెట్వర్క్ ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ కూడా ఎయిర్టెల్ నెట్వర్క్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా సిమ్ మీద. తవాంగ్లో చూసేది అంటే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మానెస్ట్రీ ఉన్నాయి. దాని తర్వాత భూమ్లా పాస్ వెళ్ళాలి. భూమ్లా పాస్ వెళ్ళడానికి అయితే పాస్ అవసరం ఖచ్చితంగా. ఎక్కడైతే నువ్వు రూమ్ తీసుకుంటావో వాళ్ళు ఖచ్చితంగా చేసిస్తారు. కానీ పర్ హెడ్ 500 అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఈ గోప్రో అయితే రప్ప స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల పెద్ద నెత్తి నొప్పి అవుతుంది మాకైతే. రేపు పొద్దున మాట్లాడుకుందాం ఇంకా. గుడ్ నైట్.